అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? ఇలా ప్రతి ఉదయకాలం దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినటం, దేవుని గణపరచటం మనకెంతో భాగ్యం. నా ప్రియ సహోదరులారా, మరి వింటున్నారు మీరు కూడా చక్కగా దేవుని వాక్యాన్ని మనసు పెట్టి వినాలని ప్రేమతో మనవి చేస్తున్న కొంతమంది పనుల దగ్గర వింటున్నారు, ఆయా పని చేసుకుంటున్నారు. చాలా సంతోషం. మీరు ఎక్కడుండి ఏ పరిస్థితుల్లో, వ్యాధి బాధల్లో, కష్టాలు, నష్టాల్లో దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడని కూడా వింటూ ఉండొచ్చు. ప్రభు తన వాక్యంతో మాట్లాడతాడు, మనుషులు కాదు, దేవుడే తన వాక్యంతో మనతో మాట్లాడతాడు. రండి, ఆదికాండము 17వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండము 17వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుటను, రాజులను నీలో నుండి వచ్చెదరు. నా ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానము చాలా అద్భుతమైంది, చాలా ఆశీర్వాదకరమైంది. అబ్రహాం గారితో దేవుడు చేస్తున్న ఈ వాగ్దానం, నీకు సంతానం పుట్టడమే కాదు, ఆ సంతానంలో నుండి రాజులు వస్తారు. ఆ సంతానంలో నుండి రాజులు వస్తారు. మనకు సీఎం గీతలో పాటు ఉంది, కుమారి ఆలకించు, నువ్వు ఆలోచించి చెవియకు. కాబట్టి ఆ పాటలోనే నీ సంతానం నుండి రాజులు వస్తారన్న విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియ స్నేహితులారా, మీరు బాగా గమనించాలి, కొన్ని అసాధ్యమైన కార్యాలు దేవుడు మాత్రమే చేస్తాడు, మనుషులు ఎవరు చేయలేరు. ఇది మాత్రం తప్పకుండా నమ్మాల్సిందే. మనుషులు చేయలేని కార్యాలు ఎవరు చేస్తారు అంటే దేవుడు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు, సమస్తము కూడా సాధ్యమే. ముఖ్యంగా గమనిస్తే అబ్రహాం బాధ, చింత అంతా ఏంటంటే 15వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి నుంచి చదువుతాను. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనం ముందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడిని పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త కదా. మరి అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని ఎదుకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసంలో పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరి ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీ ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రము లెక్కించుటకు నీ చేతులైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగునని చెప్పాను. నా ప్రియ స్నేహితులారా, మరి అబ్రహాంలో ఉన్నటువంటి సందేహం ఏంటి అంటే, ప్రభు నాకు సంతానం లేదు కదయ్యా, సంతానము లేదు కదా. దేవుడు చెప్తున్నాడు, నీ గర్భవాసమును పుట్టబోవాడే నీకు కుమారుడుగా చేయబడతాడు. బయటికి ఒకసారి చూడు, ఆకాశమును చూడు అంటే, ఆకాశాన్ని చూడమన్నాడంటే రాత్రికాల సమయం అయిండొచ్చు. రాత్రి దేవుడు అతను దర్శిస్తూ ఉన్నాడు, దర్శనంలో దర్శిస్తూ ఉన్నాడు. బాగా కనబడతా ఉంది, అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, మరి దేవుడు తన బిడ్డలతో మాట్లాడతాడు, తన బిడ్డల యొక్క అక్కర తెలుసుకుంటాడు, తన బిడ్డల యొక్క అవసరాలు తీరుస్తాడు. ఈరోజు ఒకవేళ మీరు కొంతమంది హాస్పిటల్లో ఉంటారు, కొంతమంది రకరకాల సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల పరిస్థితుల్లో ఉంటారు. ప్రభుకు తెలియదా మన అక్కరంటే తెలుసు, ఆయన మన అవసరత తెలియదు. అబ్రహాం యొక్క అవసరత ఏంటి? సంతానం. మరి ఇప్పుడు ఇది ఎలా జరగాలి, ఎలా సాధ్యం? అబ్రహాం గారి వయసు దాదాపు 99. సరే, అతనితో మాట్లాడినప్పుడు 75 అనుకోండి కాబోలు.
తర్వాత చాలా వెయిట్ చేశాడు, చాలా వెయిట్ చేశాడు. అయితే చివరికి చూడండి నా ప్రియ స్నేహితులారా, 99 వచ్చేసింది. అతని భార్య అయిన శారమ్మ గారికి 89 ఉన్నాయి. ఆదికాండం 18వ అధ్యాయం. మళ్ళా దేవదూతలు వారిని దర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని మీకు చెప్తాను. ఆదికాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. 10, 11. అందుకు ఆయన మీదటికి ఈ కాలమును ఈతకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారముందు వినుచునేను. అబ్రాహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉన్నది. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయిన కనుక శారా నేను బలముడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను అనుకునేను. ఇది ఎలా సాధ్యం? అర్థమైందా? నాకు స్త్రీ ధర్మం ఆగిపోయింది. స్త్రీకి కొంత సమయం రాగానే స్త్రీ ధర్మం అనగా పిల్లలు పుట్టేదే ఆగిపోయే పరిస్థితి. ఋతుచక్రం ఆగిపోయింది అనుకోండి, ఇక పిల్లలు పుట్టడం చాలా కష్టం. ఇక అంటే మీరు అర్థం చేసుకోండి, స్త్రీ ధర్మం ఆగిపోయిన తర్వాత కూడా. అందుకే హెబ్రీ పత్రికలో ఏం రాస్తుందంటే, హెబ్రీ పత్రికలో చాలా అద్భుతంగా రాస్తుంది. హెబ్రీ పత్రిక నిజంగా అద్భుతమైన మాట అనమాట. 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. దేవుడు ఎంత అద్భుతమైన వాడు అంటే, నేను ఈ మాట చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 11 విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకోని కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందను. వయసు గతించినదైనను గర్భం పొందుటకు శక్తి పొందను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమున లెక్కింప శక్తిము కానీ ఇసుకోవలను సంతానము కలిగెను. మృతతుల్యుడైన ఆ ఒక్కరి నుండి, మృతమైపోతున్నటువంటి ఆ ఒక్కరి నుండి ఇక రాదేమో, సంతానము కలగదేమో అన్న పరిస్థితిలో నుండి ఆమెకు వయసు గతించిపోయింది. సంతానము కనే వయసు గతించిపోయిందండి, మృతమైపోయింది. ఇక అవకాశం లేదు, అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన కార్యాన్ని ఎంత అద్భుతంగా చేస్తున్నాడు అంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది పాసిబుల్ అయ్యే పరిస్థితి, ఇది సాధ్యం కాదు. ఇది నాకు సాధ్యం. ఆమె కూడా నవ్వుకుంటుంది, ఎవరు? శారమ్మ కూడా నవ్వుకుంటుంది. ఇది నాకు సాధ్యం కాదు, ఇది నా వల్ల అయ్యే పని కాదు. బైబిల్లో చాలా మంది ఇలానే అనుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ శారమ్మ తల్లి కావడం సాధ్యం కాదు. అలా బైబిల్లో కూడా యోసేపు అధికారి కావడం సాధ్యం కాదు. రూతు పెళ్లి కుమార్తె కావడం, బోయజును పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు. ఇలా బైబిల్లో ఎస్తేరు రాణి కావడం సాధ్యం కాదు. నా ప్రియ స్నేహితులారా, యుద్ధాన్ని చూడడానికి వెళ్ళడానికి యోగ్యత లేని దావీదు గారు రాజు కావడం సాధ్యం కాదు. అర్థమైందా? కన్యక గర్భవతి కావడం సాధ్యం కాదు. దేవాతి దేవుడైన మానవుడు భూమి మీదకి మానవ రూపంలో రావడం కూడా సాధ్యం కాదు. ఇవన్నీ సాధ్యమవుతూ వచ్చాయి, దేవుడు మాత్రమే చేయగలడు. ఇది ఎవరు చేయలేరు. శారా తల్లి కావడం, మరియా ప్రెగ్నెంట్ కావడం, రూతు ఇలా చెప్పుకుంటూ వెళ్తే రూతు ఒక బ్రైడ్ కావటం అనేది అద్భుతం. యాజ్ ఎ రూరల్ దావీదు గారు, క్షమించండి యోసేపు గారు. ఇలా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసాధ్యమైనది ఏమి లేదు దేవునికి. సంతానము రాదు. ఇక్కడ చెప్పింది నీలో నుండి రాజులు వస్తారు. అబ్రహాము నుండి ఎంతమంది రాజులు? మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్తలో అతని సంతానం నుండి రాజులు రావడం చూస్తాం. కాబట్టి నీ సంతానంలో నుండి రాజులు అంటే
జ్ఞానవంతులు రావాలి. ఏదో పుట్టినారు పోయినారు కాదు. ఏలి కుమార్ లాగా, సమయల్ కుమార్ లాగా, వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు. అర్థమైందా? నా ప్రియ స్నేహితులారా, మనం బాగా అర్థం చేసుకోవాలి. మనకు పుట్టిన వారు చాలా అద్భుతమైన విధానంలో ఉండాలి. అబ్రహాము సంతానముల నుండి రాజులు వచ్చారు. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను కనెను, అతని అన్నదమ్ములను కనెను, యోధా తామారునందు అని చదువుకుంటూ వస్తే అక్కడి నుంచి ప్రారంభమైందండి. అబ్రహాములో నుండి రాజులు వచ్చారు. అద్భుతమైన విధానం. మరి నా సంతతిలో నుండి కూడా మరి ఎవరు వస్తున్నారు? గొప్ప గొప్ప సేవకులు రావాలి, గొప్ప గొప్ప పరిచారకులు రావాలి, గొప్ప గొప్ప సువార్థికులు రావాలి. ప్రార్థన చేయండి. ప్రభువా, నా సంతతిని మీరు దీవించండి, నా సంతతి నీ సన్నిధిలో ఉండాలని దావీదు గారు కోరుకున్నాడు. మన సంతతి ఈరోజు పిల్లలు చూస్తే ఎంత పాడైపోయారు. తల్లిదండ్రులు మందిరంలో ఉంటారు, పిల్లలు మాత్రం సినిమా హాల్లో ఉంటారు. పిల్లలు అంత వ్యవస్థ పాడైపోతా ఉంది. వ్యవస్థ అంతా దరిద్రం చేసేసారు. ఓ దేవుని బిడ్డలారా, అబ్రహాము సంతతి పుట్టడం కాదు, వారిలోని రాజులు వచ్చారు. చాలా మంచి రాజులు కూడా వచ్చారు. మనలో నుండి కూడా రాబోయే తరానికి మంచి పరిచారకులు రావాలి. మంచి డాక్టర్లు, యాక్టర్లు కాదు కావాల్సింది. వాళ్ళ ప్రవచితమే ఇస్తే పర్లేదు, ముఖ్యంగా దేవుని పరిచయం చేసేవాళ్ళు కావాలి. మరి ప్రార్థన చేద్దాం. మృతతుల్యమైన ఆ గర్భాన్ని ఇంతగా దేవుడు దీవిస్తే మనం కూడా ప్రభు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఎంత కృప కలిగిన దేవా, మీకు ఎంతో వందనాలు. తెరిచిన మంచి స్థలంలో కొరకు స్తోత్రాలు. నీలో నుండి జనములు వచ్చును, నీలో నుండి రాజులు వచ్చునని చెప్పారు కనుక అబ్రహామును ఎంతగా ఆయన కనికరించి నాయన ప్రభు అద్భుతమైన నీ కార్యాలు, శారమ్మ తల్లిగాడు అద్భుతం, ఆశ్చర్యం చేసిన కార్యం కొరకు శుద్ధిస్తూ మా ప్రియుల జీవితాలు కూడా మీరు సాయం చేయండి. అంత మాత్రమే కాదు, ఓ దేవ మీకు ఎంతో వందనాలు. మరి సౌడు జాన్సన్ తన స్థితి ఏం బాగాలేదు, మీరు కనికరించండి, సహాయం చేయండి. మీ కృపలో సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మరి కనికరించండి ఆయన. మరి నంద్యాలలో ప్రభు ఆయన ఏజర్ హిల్ ఆయన ఫార్మసీ ప్రారంభిస్తుంది. రాష్ట్రాలు మేరీ జాయ్ జ్ఞాపకం చేసుకున్నాను. ఆ పరిసర ప్రాంత ప్రజలు కూడా మరి సహోదరితో కనెక్ట్ అవ్వడానికి కూడా సహాయం చేయండి. మరి రాష్ట్రాల యొక్క పనిని కూడా దీవించండి. మరి అంత మాత్రమే కాదు నాయన ప్రభు చెల్లి శారా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. మరి ఇంకా చాలా మంది ప్రియులు ఉంటున్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అవసరత అక్కర తీర్చండి. మా కొరకు ప్రార్థించమని కోరిన ప్రియులందరికీ జ్ఞాపకం చేసుకున్నాడు. వారందరికీ కావాల్సిన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను దయచేయండి. మీ దైన కృపను కోరుతూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.